హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సండే కదండి, చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని చికెన్ అయితే తెప్పించానండి. శుభ్రం క్లీన్ చేసేసుకుని పసుపు వేసి కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి. మసాలాలు అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కసూరి మేతి ఇవన్నీ వేసుకుని అల్లం ఎల్లుల్లిపాయలు కచ్చాబెచ్చాగా చితక్కొట్టేసుకునండి పేస్ట్ కింద చేసుకోవాలి. నిమ్మచెక్క కూడా పిండేసుకోవాలండి. నిమ్మచెక్క అయితే పిండేసుకున్నాక పసుపు, ఉప్పు, కారం ఇవి కూడా వేసేసుకోవాలండి. కారం అయితే మేము ఇంట్లోనే ఆడించుకుంటామండి, బయట కారం అయితే కాదు. ఇదిగోనండి పెరుగు కూడా వేసేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఇవి కూడా వేసేసుకోవాలండి. మసాలాలన్నీ వేసేసాం కదండి, మొత్తం ఇదంతా కలిసిపోయేలా మొత్తం కలిపేసుకోవాలి. ఇదిగోనండి ఇలా కలిపేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి. పొయ్యి మీద అయితే బాండి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ అయితే వేటెక్కిపోయిందండి. ఇప్పుడు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని ఇవి శుభ్రంగా వేపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పొయ్యి మీద అయితే వాటర్ అయితే పెట్టేసుకుని బిర్యానీ దినుసులు అయితే వేసేసుకోవాలండి. అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసేసుకుని సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని సగం తీసి పక్క పెట్టుకుని మిగతా సగం ఇందులోనే ఉంచేసుకోవాలండి. ఇవి ఇలా ఉంచేసుకున్నాం కదా, ఇందులో చికెన్ మనం అన్నీ కలుపుకుని పక్క పెట్టుకున్నాం కదా, చికెన్ ఇందులో వేసేసుకోవాలి. చికెన్ ఇందులో వేసేసుకోవాలండి. నీళ్ళు అయితే మరిగిపోతున్నాయి కదండి. రైస్ అయితే ఒక అరగంట ముందు కడిగి పక్కన పెట్టుకున్నానండి. నేను బాస్మతి రైస్ సగమును సోనా మసూరి బియ్యం సగం కలిపి కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. రైస్ ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. రైస్ అయితే సగం కుక్ అయిపోయిందండి. గ్యాస్ పెట్టేసి వాటర్ అయితే వంచేసుకోవాలి. వాటర్ అయితే వంచేసా, రైస్ అయితే పక్కన పెట్టానండి. లోపు చికెన్ అయితే లైట్గా కొంచెం వాటర్ ఉంది, వాటర్లోనే రైస్ వేసేసుకొని దమ్ పెట్టేసుకోవాలి. రైస్ అయితే వేసేసానండి. దీనిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకుని ఇందాక ఆనియన్స్ సగం తీసి పెట్టాను కదండి, ఇవి కూడా వేసేసుకుని ఫుడ్ కలర్ ఎవరి ఇష్టం వాళ్ళదండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక్క 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు దమ్ పెట్టేసుకుంటే ఉడికిపోద్దండి. రైస్ అయితే కుక్ అయిపోయింది, చూసారు కదండి. చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అయితే. అంట్లో గట్టన్నీ క్లీన్ చేస్తానండి లోపు ఇది ఉడికే లోపు అయితే.